నివేదిత గారికి నివేదిత గారికి నివేదిత గారికి నివేదిత గారికి నివేదిత గారికి నివేదిత గారికి ఆశయాలు రామోజీ రెడ్డి గారి ఆశయాలు రామోజీ రెడ్డి గారి ఆశయాలు రామోజీ రెడ్డి గారి ఆశయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం రేనారెడ్డి గారి నాయకత్వం రేనారెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం రమేష్ రెడ్డి గారి నాయకత్వం గౌతమ్ భాస్కర్ గారి నాయకత్వం నాయకత్వం రేనారెడ్డి గారి నాయకత్వం రేనారెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. దాదాపుగా అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో జోరుగా ప్రచారం కూడా కొనసాగుతున్నారు. సో ఆ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీలో 46వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివేదిత గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో ఆ సందర్భంగానే ఒక నివేదిత గారి అనుచరులతో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, ఇప్పుడు 46వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి నివేదిత గారు పోటీ చేస్తున్నారు కదన్నా, మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఎస్ మైక్ వారికి ప్రథమంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఇందు మూలంగా ప్రజాభిప్రాయానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మేము 46వ వార్డు ప్రజలము. మేము అందరం కూడా కొన్ని సమస్యల రీత్యా ఇక్కడ ఏకమై దాదాపు ఒక 100 ఇండ్ల వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని మా ఇంట్లోనే కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చినాం. ఎందుకంటే గత 10-20 సంవత్సరాల నుంచి కూడా 60 ఫీట్ రోడ్డు కొన్ని సమస్యలతోటి కూడుకొని ఉన్నది కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోరిన వ్యక్తికే ఓటేద్దాం, నిస్వార్థంగా ఓటేద్దాం అనే అభిప్రాయంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో మేము చేసుకున్నది ఏంటి అని అంటే 60 ఫీట్ రోడ్డుకు చర్చ్ కాంపౌండ్కు లింక్ ఉన్న బ్రిడ్జిలు వేయాలి. దాని తర్వాత 30 సంవత్సరాల క్రితం వేసిన డ్రైనేజీ వాటర్ సరిగ్గా రావట్లేదు కాబట్టి అది కూడా క్లియర్ చేయాలి. రోడ్లు ఇతర కూడా క్లియర్ చేసి మోరీలు క్లియర్ చేయాలి అనే దృక్పథంతో వారికి మా నివేదిత గారికి 46వ వార్డు అభ్యర్థి కావటం వల్ల వారికి తెలియజేసినాం. అందుకు స్పందించిన వారు ఎమ్మటి ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మటి ఈ కార్యక్రమాలను క్లియర్ చేస్తా. 5 ఏళ్లలో మీకు ఇది సుందర వార్డుగా సూర్యాపేటని స్పెషల్ వార్డుగా తయారు చేసి మీకు చూపెడతాను వాగ్దానం చేసిండ్రు. ఆ వాగ్దానాన్ని మేము నమ్మినాం. ఎందుకు నమ్మినాం అని అంటే ఇంతవరకు పోటీ చేసిన వ్యక్తులు కూడా అందుబాటులో లేకుండా ఈ వార్డు కూడా నిర్దాక్షిణ్యంగా నిరాధారం గురైంది. ఈ సభ్యులందరినీ వెరిఫై చేస్తే కూడా ఇప్పుడు పోటీ చేసే సభ్యులలో కూడా ఎవరు మాకు సంతృప్తికరమైన సభ్యులు కనిపించలేదు. వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తారనేది లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిత గారికి టికెట్ ఇవ్వటం వల్ల ప్రభుత్వం కూడా కాంగ్రెస్ వారిదే కాబట్టి ఆ సభ్యులని గెలిపించుకోవటం వల్ల ప్రభుత్వంలో వారు మమేకమై ఉంటారు కాబట్టి అక్కడి నుంచి శాంక్షన్ తెచ్చుకొనైనా మా వార్డు డెవలప్ చేస్తారనే నమ్మకంతో నివేదిత గారికి ఏకపక్షంగా మేము అందరం ఓటేసి గెలిపియాలనే నిర్ణయంతో మేము ప్రతి ఇంటికి ఒక వ్యక్తిగా బయటికి రావాలి, ప్రచారానికి రావాలి, ముందు నడవాలి, మిగతా వాళ్ళని అందరినీ కూడా చైతన్యపరిచి ఓటు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇంటికి ఒకరికి బయటికి వెళ్ళినాం. మీరు మైక్ పెట్టి చూడండి, వాళ్ళని మీరు అభిప్రాయం తెలుసుకోండి. వారు ఏ ఇంటి వ్యక్తి 46వ వార్డుకు సంబంధించిన వ్యక్తి లేదా నిరూపించడానికి అందరినీ కూడా పక్కనే నిలబెట్టినా మేము అందరం కూడా ఇంటికి ఒక వ్యక్తివే వచ్చినాం.
బయట వ్యక్తులు లేవు, బయట వ్యక్తులతో షో చేసే అవకాశం లేదు. మా కోరికలు ఉన్నాయి, మా సమస్యలు ఉన్నాయి, పరిష్కారానికి ముందుకు పడ్డ నివేదిత గారికే ఓటేయాలని అనుకున్నాం. ఇదే పద్ధతి ప్రకారం హూబర్ట్ నగర్ కూడా పోయినాం, వారు కూడా ఇదే సమస్యలతోటి ఆ లింక్ బిడ్ చేస్తే మేము స్వచ్ఛందంగా మీకు ఓటేస్తామని వారు కూడా 40 ఏళ్ళలో బయటకు వెళ్ళిండ్రు. మొత్తం మేము 150 ఏళ్ళలో కలిసి మేము ఎక్కడికక్కడ ఒక సైనికుల లెక్క వారెంట ఉండి మేము ఓటు కొరకు మిగతా ఇండ్ల వారిని చైతన్య పరుస్తున్నాం. వారికి కూడా తెలియజేస్తున్నాం, అమ్మ మేము సొంతంగా బయటికి వెళ్ళినాం, ఏదో ఓటు ఏదో పార్టీ అనేది రాలేదు, మనం మన వార్డును డెవలప్ చేసుకుందాం, పార్టీలకు అతీతంగా మనం డెవలప్ చేసుకుందాం. డెవలప్ కావాలని అంటే మాత్రం గవర్నమెంట్ ఉన్న పార్టీకి ఓటేస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. కాబట్టి మేము డెవలప్ కొరకు వారికి ఓటేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, మా అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఉండే. ఈ బీజేపీ అభ్యర్థికి మేము ఎంత విన్నవించుకున్నా అక్కడ పని కాలేదు, వారి వల్ల ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మాకు సేమ్ అదే పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం. దాని తర్వాత రాజకీయ చరిత్రలు కానీ లాజిక్లు కానీ ఇతరత్ర కానీ తెలియని స్వచ్ఛమైన కుటుంబం నుంచి వచ్చిన నివేదిత గారికి ప్రథమంగా ఈ మన కాంగ్రెస్ పార్టీ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ సర్వోత్తమ రెడ్డి గారే కానీ వేనారెడ్డి గారే కానీ మన పటేల్ రమేష్ రెడ్డి గారే కానీ వాళ్ళందరి ఆశీస్సులతోటి పోతు భాస్కర్ కానీ వాళ్ళందరి ఆశీస్సులతోటి వారు టికెట్ తీసుకున్నారని తెలియజేసిన మాకు. అందువలన వాళ్ళని గెలిపించి మేము వార్డు డెవలప్ కొరకు ముందుకు పడాలన్న ఉద్దేశంతో వారు వెనకబడి తిరగడం జరుగుతుంది. మేము వయసు రీత్యా కూడా ఆలోచించకుండా వార్డు డెవలప్ కొరకు మా పేరైనా నిలబడుతుంది, వార్డు బాగుపడుతుంది, ముందు తరాలు కూడా బాగుపడతాయి అన్న ఉద్దేశంతో ఏకపక్షంగా వాళ్ళకి నిర్ణయం చేసుకున్నాం. గెలుపు ఖాయం, గెలుపు ఖాయం, 100% గెలుపు ఖాయం. మేము ఇంటికి ఇంటికి 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి. ఇంటికి 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి. మీరు పరిశీలన చేసుకున్నా కూడా అట్నే ఉంటది. మీరు మైక్ పెట్టి ఏ బజారు మీద ఏదని మీరు కూడా ఇప్పుడు అడిగినా కూడా నా పక్కన ఉన్న వాళ్ళు మొత్తం ఇంటి వాళ్ళే. కాబట్టి మీకు ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మేడం, స్పందన ఎలా వస్తుంది మేడం? స్పందన చాలా బాగుందండి. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళిన ప్రతి దగ్గర కూడా చాలా మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా చూసుకుంటున్నారు. మేము ఇదే మొదటిసారి రాజకీయంలోకి రావడం, మమ్మల్ని కాంగ్రెస్ పెద్దలు ఆశీర్వదించి మాకు టికెట్ ఇచ్చారు. వాళ్ళ నమ్మకాలని నిలబెట్టుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తామండి. ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు పెద్దవారు వీళ్ళు చెప్పిన అన్ని మా దృష్టికి తీసుకొచ్చారు, అవి వెంటనే నెరవేర్చుతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను జనరల్ గా ర్యాండమ్ గా కలిశాను, వేరే ఇంటర్వ్యూకి వెళ్తుంటే మీరు కలిశారు. నిజంగా ఈ ప్రజల సపోర్ట్ అందరూ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా మంచిగా అనిపిస్తుందండి. మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మాకుంది. ఈ సూర్యాపేటలో 46వ వార్డుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని కూడా హామీ చేస్తున్నాము. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం.